హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజేశ్వర్య వరల్డ్. నేనైతే మీ రాజీనండి. ఈరోజైతే మష్రూమ్ కాజు మసాలా అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది మష్రూమ్ కాజు మసాలా. బిర్యానీలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉండే మష్రూమ్ కాజు మసాలా ఎలా చేసుకుందామో చూద్దాం రండి. దీనికైతే నేను కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ గుజ్జు అయితే వేసుకున్నానండి. ఈ ఉల్లిపాయ గుజ్జు వేగడానికి కొంచెం టైం పడుతుందని కొంచెం అయితే ఉప్పు, పసుపు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. దీంట్లోకి మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఉల్లిపాయలకి బాగా పచ్చివాసన పోయేటట్టు వేగితేనే ఆ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలండి. నేనైతే మష్రూమ్స్ని తీసుకొని బాగా చిన్న ముక్కలుగా కోసుకొని వేడి నీటిలో అయితే నానబెట్టుకొని ఉంచుకున్నానండి. తర్వాత అయితే దీనికి మసాలా ప్రిపరేషన్కి 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, గసగసాలు, టమాటాలు, జీడిపప్పు అయితే వేసుకొని మిక్సీ అయితే చేసుకున్నానండి. ఇది మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత అయితే మనం ముందు పేస్ట్ చేసుకున్న టమాటా గుజ్జును అయితే దీంట్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత బాగా అంటే దాంట్లో నుంచి పచ్చివాసన పోయి మనకి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఈ గ్రేవీని అయితే ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. తర్వాత దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్, ఒక 2-3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాగా కడిగి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ అయితే దీంట్లో వేసుకోవాలి. నేను జీడిపప్పును కూడా వేడి నీటిలో వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలా జీడిపప్పు వేడి నీటిలో వేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల కర్రీ అనేది మనం పచ్చి జీడిపప్పుతో కర్రీ వండితే ఎలా వస్తుందో టేస్ట్ అయితే అలా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే అలా ఫ్రై చేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉంచుకుంటే ఆ మసాలా అనేది మష్రూమ్స్కి, కాజుకి బాగా పడుతుందండి. తర్వాత అయితే దాంట్లోకి మనం కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కారము వేసుకొని మనకి గ్రేవీకి కావాల్సినట్టుగా వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ అయితే దగ్గరికి వచ్చే వరకు కర్రీ ఉంచితే మష్రూమ్ కాజు మసాలా అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. చూడండి ఇలా వాటర్ కొంచెం వేసుకున్నాను. అది దగ్గరికి వచ్చే వరకు బాగా ఉంచితే చూడండి ఆయిల్ అనేది ఎలా బయటకు వస్తుంది. అంతేనండి, మన టేస్టీ అండ్ హెల్తీ మష్రూమ్ కాజు మసాలా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.